ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము నీనివే పట్టణం గురించి తెలుసుకుందాం. అస్సూరు రాజధాని అయిన నీనివే పట్టణము పూర్వకాలములో ప్రఖ్యాతి పొందిన పట్టణము. అది బబులోనుకు పడమట వైపు 250 మైళ్ళ దూరాన టైగ్రీసు నదికి దక్షిణ తీరాన నిర్మించబడింది. ఎత్తైన భవంతులు, క్షేత్రాలు, విశాలమైన వీధులు, అందమైన ఉద్యానవనాలతో నిండిన నీనివే బబులోనుకు ఏమాత్రము తీసిపోనిది. మట్టి పలకల మీద వ్రాయబడిన గ్రంథాలు 26,000 కంటే ఎక్కువైనవి ఉన్న గ్రంథాలయం నీనివే పట్టణంలో ఉండటం ఒక విశేషం. కానీ 100 అడుగుల ఎత్తు, 50 అడుగుల వెడల్పు ఉన్న గోడలతో నీనివే పట్టణము చుట్టూ ఉండటం వల్ల ఆ పట్టణము జనులు అహంకారముతో వారికి ఎదిరించేవారు లేరని దేవుని మరచి జీవించారు. అందువల్ల అత్యున్నతుడైన దేవుడు యోనా ప్రవక్తను ఆ దేశానికి పంపించాడు. ఇంకా 40 దినాలకు నీనివే పట్టణం నాశనమవుతుంది. యోనా 3వ అధ్యాయం 4వ వాక్యంలో తెలియపరుస్తుంది. అని యోనా చేసిన దేవుని హెచ్చరికను విని వారు దుర్మార్గతను విడిచి దేవుని సన్నిధిలోకి వచ్చారు. కానీ అనతి కాలములోనే కాలగమనములో వారు తిరిగి పాపాలతో కూడిన పాత జీవితానికి తిరిగి పారిపోయారు. దేవుని ప్రవక్తలైన జెఫన్యా, నహూము నీనివే పట్టణాన్ని గూర్చిన దేవుని తీర్పు తిరిగి ప్రకటించిన వారు దేవుని వైపుకు తిరుగు రాలేదు. హఠాత్తుగా వచ్చిన వరదల వల్ల నీనివే పట్టణస్థుల అహంకారానికి నిదర్శనముగా ఉన్న ఆ బలమైన గోడలు కూలిపోయాయి. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 13వ వాక్యం నుండి 15 వరకును, నహూము గ్రంథము 2వ అధ్యాయము 1వ వాక్యము 3వ అధ్యాయము 1వ వాక్యములో వివరముగా మనం తెలుసుకోవచ్చు. అప్పుడు బబులోను దేశం వారిని క్రీస్తు పూర్వము 612లో నీనివే పట్టణాన్ని బబులోను దేశం వారు ఆక్రమించి పూర్తిగా నాశనము చేశారు. దేవుని మాటను మరచి ధిక్కరించిన వారి పరిస్థితి ఈ విధంగా ఉంటుందని ఈ నీనివే పట్టణము ద్వారా మనము తెలుసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.